రాష్ట్రంలోని సర్పంచ్లకు చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతో ప్రభుత్వం జాప్యం చేయడంతో తాము చాలా ఇబ్బందులు పడుతున్నామని, గ్రామంలో అభివృద్ధి పనులు చేసినా కూడా ఇప్పటివరకు మాకు పెండింగ్ బిల్లులు ఇవ్వకపోవడంతో తాము చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని సర్పంచ్ల సంఘం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగింది. దీంట్లో భాగంగా ఈరోజు సెక్రటరియట్ వద్ద ఆందోళనకు దిగారు. వారిని ఆందోళన దిగిన సర్పంచ్లందరినీ కూడా ఇప్పుడు తీసుకొచ్చి బండ్లగూడ పోలీస్ స్టేషన్లో పోలీసులు అరెస్ట్ చేసి బండ్లగూడ పోలీస్ స్టేషన్లో వీళ్ళను ఉంచారు. అయితే వీళ్ళపైన కూడా పోలీసులు కేసులు పెట్టారు. అయితే సర్పంచులు ఎదుర్కొన్న సమస్యలు ఏంటనేది సర్పంచ్ల సంఘం అధ్యక్షులు యాదయ్య గారు ఉన్నారు, వారినట్టు తెలుసుకున్నాం. సార్, మీకు సర్పంచ్గా ఒక 5 ఏళ్ళు పనిచేశారు. గ్రామంలో అభివృద్ధి అంటే మొత్తం మీ ద్వారానే జరగాల్సి ఉంటుంది. మీరు ఇప్పుడు ఆందోళన చెప్పడానికి ప్రధాన కారణం ఏంటి? మేము భారతదేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఫస్ట్ నూతన గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసి నూతన గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేయడం వల్ల సర్పంచులు అనేది 12,700 మంది సర్పంచులు అయినారు. ఆ సర్పంచులు కూడా గ్రామంలో ఫస్ట్ టాస్క్ ఏంటంటే ప్రతి గ్రామంలో ఓ డంపింగ్ యార్డు నిర్మాణం చేయడం, అదేవిధంగా దానికి ట్రాక్టరు ఏర్పాటు చేయడం, ప్రతి పల్లెలో ఒక నర్సరీ ఏర్పాటు చేయడం, ఆ తర్వాత ఒక పల్లె ప్రకృతి వనం చేయడం, ఆ తర్వాత హరిత ఆహారం కార్యక్రమాలు నిర్వహించడం, అదేవిధంగా వైకుంఠ ధామ ప్రతి పల్లెలో ఒక చనిపోయిన పేదవాడు ఉంటే బొందబెట్టుకున్న స్థలం ఎక్కడ ఉంటుంది అనే దాని మీద కేసీఆర్ ముందస్తు జాగ్రత్తగా ప్రతి పల్లెకు ఒక వైకుంఠ ధామ నిర్మించాలని ఒక టాస్క్ ఇచ్చిండు. అదేవిధంగా ప్రతి పల్లెలో రైతులు అంతా ఏకమై ఒక రైతు వేదికలో కూర్చోాలని ఒక రైతు వేదిక నిర్మించాలని చెప్పిండు. ఇట్లాంటివి చెప్పుకుంటూ అనేక కార్యక్రమాలు, గ్రామ పంచాయతీ భవనాలు కట్టినాం, సీసీ రోడ్లు వేసినాం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు నిర్మించినాం, అనేక పనులు చేసినాం. అనేక పనులు కూడా ఎట్లా అంటే ప్రభుత్వం ఆర్డర్ ఇవ్వగానే సర్పంచులు అప్పు సప్పు తెచ్చి గ్రామాల్లో అభివృద్ధి చేశారు. అభివృద్ధి చేసి గ్రామంలో దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలోనే దాదాపు దేశంలో బెస్ట్ గ్రామ పంచాయతీలు అంటే భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలోనే 20కి 19 రాష్ట్రాలు అవార్డులు వచ్చినది తెలంగాణ రాష్ట్రంలో. అంత మంచిగా మేము అభివృద్ధి పనులు చేసినాం. సర్పంచులుగా మేము బాగా గౌరవంగా ఊళ్ళో అప్పు ఇచ్చిన వాళ్ళు కూడా బాగానే ఇచ్చారు. ఎందుకంటే అభివృద్ధి పనులు చేస్తారు, సర్పంచులనే అప్పులు చేసి మేము చేసినాం. ఇప్పుడు సర్పంచుల పదవి కాలం అయిపోయి దాదాపు మాది 8 నెలలు అవుతుంది. 8 నెలలు అవుతున్నా మా పెండింగ్ బిల్లు ఇవ్వమని మొదటి సంధి మొత్తుకుంటున్నాం. దాదాపు ఇదివరకు 1 ఇయర్ అవుతుంది, ఇప్పుడు 1 ఇయర్, మొత్తం 2 సంవత్సరాలు వడ్డీలు చెల్లించాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నాం. కొందరు సర్పంచులు అప్పులు తీసుకొచ్చి కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, వాటికి కనీసం వడ్డీ చెల్లించలేని పరిస్థితిలో కూడా ఉన్నది అంటున్నారు. మీకు సర్పంచ్లో మొత్తం ఎన్ని కోట్ల అప్పు రావాల్సి ఉంది? దాదాపు సర్పంచులు ఈ ప్రభుత్వమే చెప్తుంది 1,300 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో ఉన్న సర్పంచులకు అనేది మామూలుగా లెక్కలేసి తేల్చి చెప్పింది. ఈ 1,300 కోట్ల రూపాయలు ఇప్పటిదాకా దాదాపు మా పదవి కాలం అయిపోయి కూడా 8 నెలలు అవుతుంది. ఇవ్వకపోయే వరకలా వడ్డీ వాళ్ళతో వేధింపులకు గురై కొంతమంది సర్పంచులు సూసైడ్ చేసుకున్నారు. ఆ విధంగా కొంతమంది చచ్చిపోయారు. ఇప్పటికీ ఒక సమస్త నారాయణపురం మండలం కడిలబాయి తండా సర్పంచ్ వాళ్ళ భర్త దాదాపు ఎంబీ రికార్డ్ అయి ఇప్పటికే 3-4 నెలలు అవుతుంది. దాదాపు 60,000 రూపాయలు అలా పెండింగ్ ఉన్నాయి. వాళ్ళు కూలికి పోతే, ఆమె కూలికి పోతే 500-300 రూపాయల కూలికి పోతుంది ఆ సర్పంచ్ గారు. ఇప్పటికీ ఆడ 60,000 రూపాయలు ఆడ అట్లనే నిల్వ ఉన్నాయి. ఆ నిల్వ ఉన్న ఆయన హార్ట్ స్ట్రోక్ వచ్చి ఇలా ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్నాడు. కనీసం ఆయనను పట్టించుకునే ఆ పెండింగ్ బిల్లులు ఇవ్వాలని అట్లాంటి వాళ్ళు చెప్పినా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నది. అట్లనే కొంతమంది సూసైడ్ చేసుకుంటేందుకు అంతే అప్పుల వారు వేధింపులు తట్టుకోలేక సూసైడ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉంటున్నారు. అది కాబట్టి ప్రభుత్వం కనువిప్పు కలగాలి. మా సర్పంచులని కక్ష సాధింపు సరైనది కాదు. ఎందుకంటే మేము ప్రజాప్రభుత్వంలో ప్రజాపాలనలో అందరు బాగుండాలి. మేము గ్రామాలకు అభివృద్ధి పనులు చేసినాం. ఓ పార్టీ నాయకుని చేయలే, ఒక నాయకుడికి మేము పనిచేసిన వాళ్ళకి కాదు. మేము గ్రామాల్లో ప్రజాసేవ చేసినాం. గ్రామాల్లోనే మాకు పెండింగ్ బిల్లు రావాలి. కాబట్టి ఈ గ్రామంలో చెల్లించవలసిన ఈ ప్రజాప్రభుత్వం ప్రజాపాలన అన్న ఈ ముఖ్యమంత్రి గారు మా పెండింగ్ బిల్లు ఇవ్వాలని కోరుతున్నాం. మాది నస్రుల్లాబాద్ గ్రామ పంచాయత్, జడ్చర్ల మండల్, మహబూబ్ నగర్ డిస్టిక్ట్. అయితే
సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో గత ప్రభుత్వంలో కేంద్ర ఆర్థిక సంఘం నిధులు అనేటివి రాష్ట్రానికి వస్తుండే. అయితే 2019లో మేము కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ గారిని కలవడంతో 2019 నుంచి కేంద్ర ఆర్థిక సంఘం నిధులు అనేవి డైరెక్ట్గా గ్రామ పంచాయత్ అకౌంట్లోకి రావడం జరుగుతుండే. అయితే ఇప్పుడు ఈ 2024 జనవరిలో మా సర్పంచ్ల పదవీ కాలం అయిపోయింది. మరి ఇప్పుడున్న ప్రభుత్వం ఏదైతే ఉందో పర్సన్ ఇన్ఛార్జ్లను కొనసాగించలేదు. మరి ఎప్పుడైతే పాలక వర్గాలు ఉండవో అప్పుడు కేంద్ర ప్రభుత్వం అనేది కేంద్రం యొక్క నిధులు గ్రామ పంచాయతీలకు ఇయ్యదు. అంటే నేటి వరకు కూడా 8-9 నెలల కేంద్ర పైసలు కూడా రాలేదు. అంటే ఇప్పుడున్న ప్రభుత్వ అసమర్థత అనేదే మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు 1300 కోట్లు చెల్లించలేని పరిస్థితుల రాష్ట్ర ప్రభుత్వం ఉందా అని ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే ఇదే మంత్రులు, ఇదే ఎమ్మెల్యేలు, ఇదే ముఖ్యమంత్రి ఎన్నికల కంటే ముందు ఎన్నో సభల మీద, ఎన్నో వేదికల మీద చెప్పడం జరిగింది. సర్పంచులు ఐధైర్యపడొద్దు, మా ప్రభుత్వం వచ్చిన వెంటనే మీకు పెండింగ్ బిల్లులు చెల్లిస్తాం, గత ప్రభుత్వం లాగా కాదు మేము అని చెప్పని. మరి ఈరోజు ఆ మాటలన్నీ ఎక్కడ పోయినాయని చెప్పని అడుగుతున్నాం. సార్, మీరు గవర్నమెంట్కి ఒక డెడ్ లైన్ విధించారు. ఈ నెల 30 వరకు కనుక మీ సమస్యలు కానీ అంటే పెండింగ్ బిల్లులు పరిష్కరించకుంటే ఆందోళన బాట చేస్తామని చెప్పారు. అంటే మీ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? మేము ఏదేమైనా ఈ ప్రభుత్వం స్పందిస్తుందని అనుకుంటున్నాం. ఎందుకంటే ఇది ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన అని చెప్పారు. కాబట్టి దీనికి మనసు కలగాలని, మా పెండింగ్ బిల్లు ఇచ్చే విధంగా చర్యలు ఉండాలని, మేము ఆందోళన కార్యక్రమాలు తీసుకోకుండా చూసుకునే బాధ్యత కూడా ఈ ప్రభుత్వానికి ఉంటుందని తెలియజేస్తున్నాం. మేము ఒకవేళ ఈ ప్రభుత్వం మా సర్పంచ్ల పెండింగ్ బిల్లుల మీద ఎట్లైనా స్పష్టమైన వైఖరి కానీ ప్రకటన కానీ ఇవ్వకపోతే 30 తర్వాత మా కార్యాచరణ ఉంటుంది. మేము పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు ఉంటాయి. ఈ ఆందోళన కార్యక్రమాలు ఎట్లా అంటే ముట్టడిలు, మేము దిష్టిబొమ్మ దహనాలు, అధికారులను అడ్డుకోవడం, ఇట్లాంటి కార్యక్రమాలు ఉంటాయి. అంటే త్వరలోనే స్థానిక సంస్థ ఎలక్షన్లు కూడా పెడతామని ప్రభుత్వం చెప్తుంది కదా. ఒకవేళ మరి కొత్తగా వచ్చిన సర్పంచ్లు గిట్ల వస్తే ఆ పెండింగ్ బిల్లులు మీకు ఇస్తారనుకుంటున్నారు? అలా ఉండదు. ఎందుకంటే 2018 చట్టం ప్రకారం, పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఎన్నికైన బాడీకే ఉంటాయి తీసుకునే రైట్స్. ఏమైనా ఉంటే వాళ్ళు అనుకూలంగా ఉన్న సర్పంచ్ ఇవ్వాల్సిందే. కానీ ఆయన కూడా గ్రామాన్ని అభివృద్ధి చేయాలి కదా. గ్రామంలో ఎన్నికైనా అని దాని మీద ఉన్న నిధులు ఎట్లా ఉంటాయో పరిస్థితి రేపు చూస్తున్నాం. ఇప్పటికే ఈ పరిస్థితి ఉన్నది, రేపటికి ఏ పరిస్థితి ఉండదో తెలియదు. కాబట్టి మేము ముందస్తు మా ఎన్నికలు జరగముందుకే మా పెండింగ్ బిల్లులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. లేని ఎడల ఆందోళన కార్యక్రమాలు ఉంటాయని హెచ్చరిస్తున్నాం. అయితే ఈ నెల 30 లోపుగా మా పెండింగ్ బిల్లులన్నీ పరిష్కరించాలని సర్పంచుల సంఘం అధ్యక్షులు కానీ సర్పంచులు కానీ చెప్తున్నారు. ఒక లేని ఏడల మేము మాత్రం ఆందోళన బాట పడతామని, ఆ లోపుగానే మా సమస్యలు పరిష్కరించాలని, ప్రజాప్రభుత్వం కనుక మా సమస్యలు కూడా ప్రభుత్వం వింటుందని వీళ్ళు ఒక ప్రభుత్వానికి అయితే విజ్ఞప్తి చేస్తున్నారు.